నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా 32 సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్నారు. అయితే అప్పుడు రామ మందిరం లేదు, రాముడి విగ్రహం ఒక టెంట్లో ఉండేది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం అప్పటి కరసేవకులు నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషితో కలిసి ఇప్పటి ప్రధాని అప్పటి గుజరాత్ రాష్ట్ర బీజేపీ నేతగా ఉన్న నరేంద్ర మోదీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్త యాత్రలో భాగంగా జరిగిన యాత్రలో పాల్గొని అయోధ్యలోని రామ జన్మభూమికి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ హోదాలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన ఎక్త యాత్రలో ఆయన ఉన్నట్టు ఫోటోలను సామాజిక మాధ్యమంలో ఆనాటి జర్నలిస్టులు పోస్టు చేశారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. రామ మందిరం గురించి సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి మోదీ ఈ యాత్రలో ఉన్నారు. 32 ఏళ్ల నాటి నరేంద్ర మోదీ సంకల్పం నెరవేరిన వేళ అయోధ్య రామాలయం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 32 ఏళ్ల ప్రయాణంలో భాగంగా అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగంగా 14 జనవరి 1992 తేదీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 32 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ ఇదే రోజున ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే 1992లో ఇదే రోజున నరేంద్ర మోదీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్త యాత్రలో భాగంగా అయోధ్యలోని రామ జన్మభూమికి వచ్చారు. ఆ సమయంలో శ్రీరాముడి విగ్రహం టెంట్ కింద ఉండేది. టెంట్ కింద ఉన్న శ్రీరాముడిని దర్శించుకున్న సమయంలో నరేంద్ర మోదీని ఓ విలేకరి అడిగాడు, మళ్ళీ అయోధ్యకి ఎప్పుడొస్తారని. శ్రీరాముడి గుడి కట్టిన తర్వాతే తిరిగి వస్తానని విలేకరికి నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు. చెప్పినట్టుగానే 30 ఏళ్ల తర్వాత ఆగస్టు 5, 2020న అయోధ్య రామాలయ భూమి పూజ కోసం ప్రధాని మోదీ హోదాలో మోదీ అయోధ్యకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత జనవరి 22న రామ మందిరం నిర్మాణం అనంతరం బాలరాముని ప్రతిష్టాపనకు మోదీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంలో భాగంగా వివాస్పద భూమిని 2.7 ఎకరాల ప్రభుత్వం ఏర్పాటు చేసి ట్రస్టుకు అప్పగించాలని ఆదేశిస్తూ నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన తర్వాత ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పునాది రాయి వేశారు. రామ్ లల్లా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసం వైదిక ఆచారాలు జనవరి 22న ప్రధాన వేడుకకు ఒక్క వారం ముందు జనవరి 16న ప్రారంభమయ్యాయి. ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ముందు నైతిక మరియు నైతిక ప్రవర్తన సూత్రాల ఆధారంగా సాధారణ ప్రార్థనలు మరియు యోగతో కూడిన నియమంతో కూడిన 11 రోజుల ఉపవాసాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అందుబాటులో ఉన్న గ్రంథాల్లో కూడా దీనికి సంబంధించి చెప్పబడినట్టుగా యాగాలు మరియు భగవంతుని ఆరాధన కోసం మనలో దైవిక స్పృహను మేల్కొల్పాలి. దీనికోసం ఉపవాసాలు మరియు కఠినమైన నియమాలు గ్రంథాల్లో నిర్దేశించబడ్డాయి. వాటిని ప్రాణ ప్రతిష్ఠకు ముందు మోదీ అనుసరించారు అని ట్రస్ట్ నిర్వాహకులు చెప్తున్నారు.